లో ఎన్సిఎఫ్ 2023 యొక్క ప్రాథమిక సూత్రాలు ఏంటి అని అడగడం జరిగింది. నేను స్టేట్మెంట్లు ఆప్షన్లు చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని మీరైతే కామెంట్ చేయండి. స్టేట్మెంట్ 1 సమగ్ర అభివృద్ధి చేరిక, ఆప్షన్ 2 ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ యోగ్యత ఆధారిత విద్య, ఆప్షన్ 3 స్టేట్మెంట్ 3 సాంకేతిక వినియోగం, ఆప్షన్ 4 వినండి మరియు కమ్యూనికేట్ చేయండి. రైట్, ఈ ఆప్షన్ చదువుతున్నాను. ఆప్షన్ 1, 2, ఆప్షన్ 2, 2, 3, ఆప్షన్ 3, 1, 3, 4, ఆప్షన్ 4, 1, 2, 3, 4. సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. సో ఇవన్నీ ఈ స్టేట్మెంట్లు ఏవైతే 4 ఉన్నాయో అవి 4 కూడా ఎన్సిఎఫ్ 2023 యొక్క ప్రాథమిక సూత్రాలే అవుతాయి. మొత్తం మనకు ప్రాథమిక సూత్రాలు 6 ఉన్నాయి. ఒకటేమో సమగ్ర అభివృద్ధి అనేది ఒకటోది, రెండోదేమో చేరిక. ఇక్కడ సమగ్ర అభివృద్ధి అంటే విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడడం అనేది ఈ సమగ్ర అభివృద్ధి అనేది సూచిస్తుంది. అది నొక్కి చెప్పడం అనేది జరిగింది ఎన్సిఎఫ్ 2023. నెక్స్ట్ చేరిక అనేది అందరికీ సమానంగా, అట్టడుగు వారికి, బలహీన వర్గాల వారికి అందరికీ సమానంగా ఉండాలనేది చేరికలో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది మనకు ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్. సో ఇది మూడవది మనకు ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అంటే సబ్జెక్టులకు మధ్య లింకప్ అనేది, అంటే లింకప్ చేసి చెప్పడం అనేది ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్లో చెప్పడం అనేది జరుగుతుంది. సబ్జెక్టులన్నింటినీ ఏం చేస్తారంటే ఏకీకృతం చేసి వాటి మధ్య కనెక్షన్లను ఏర్పరచుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించేదే ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్. నెక్స్ట్ మనకు 4వది యోగ్యత ఆధారిత విద్య. సో ఇదేం చెప్తుందంటే కేవలం జ్ఞాన సముపార్జన కంటే నైపుణ్యాలు మరియు సామర్థ్యాలను పెంపొందించడం కోసము మనము దృష్టి సాధించాలని చెప్తుంది ఎన్సిఎఫ్ 2023. ఇది మనకు 4వది. నెక్స్ట్ 5వది సాంకేతిక వినియోగం. ఎన్సిఎఫ్ 2023 ఏం చెప్తుంది అంటే ఈ యొక్క బోధనలో ఖచ్చితంగా సాంకేతికతను వాడి ఆ పిల్లలను అభివృద్ధి చేయాలనేది చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 4వది వినండి మరియు కమ్యూనికేట్ చేయండి. వీరేం చెప్తున్నారంటే మీ పిల్లల మాటలు వినడానికి సహాయాన్ని వేచించండి అనేది, వినండి మరియు కమ్యూనికేట్ చేయండి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సలహాలు కావచ్చు, సహాయం కావచ్చు అందించడానికి మనము ఈ వినండి మరియు కమ్యూనికేట్ చేయండి అనే దాంట్లో మనం చెప్పడం అనేది జరిగింది ఎన్సిఎఫ్ 2023లో. సో ఎన్సిఎఫ్ 2023 యొక్క ప్రాథమిక సూత్రాలు 6 ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి సమగ్ర అభివృద్ధి, రెండోది చేరిక, మూడోది ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్, 4వది యోగ్యత ఆధారిత విద్య, 5వది సాంకేతిక వినియోగం, 6వది వినండి మరియు కమ్యూనికేట్ చేయండి. రైట్, ఇక మనము రెండో ప్రశ్నలోకి వెళ్దాం. ఇక రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ఈపి 2020 ఎన్ని ఎన్సిఎఫ్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఎన్ఈపి 2020 ఎన్ని ఎన్సిఎఫ్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే మొత్తం 4 లక్ష్యాలను పెట్టుకోవడం జరిగింది. 4 లక్ష్యంగా పెట్టుకుంది, 4 రూపొందించాలని. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లను మొత్తం 4 రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎన్ఈపి 2020. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ 4 ఏంటి? ఈ 4 ఏమున్నాయి? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ 4గిట్లో ఫస్ట్ ఒకటి చూద్దాం. ఫస్ట్ ఏముందంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, NCF ECCE. ఓకే, NCF అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, E అంటే ఎర్లీ, C అంటే చైల్డ్, ఇంకో C అంటే కేర్, నెక్స్ట్ ఇది ఎడ్యుకేషన్. ఓకే, ఇది ఫస్ట్ది. ఫస్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇక రెండోది ఒకసారి చూద్దాం. రెండోది ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఈ రెండవ కరికులం ఫ్రేమ్వర్క్ ఇలాది. నెక్స్ట్ మూడోది ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, మూడోది టీచర్ ఎడ్యుకేషన్.
నెక్స్ట్ 4వ కరికులం ఏంది అంటే వీళ్ళది మొత్తం 4 ఉన్నాయి. 4వది ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అడల్ట్ ఎడ్యుకేషన్. ఇవి 4 ఎన్ఈపి 2020 4 ఎన్సిఎఫ్లను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకోవడం. ఇక మనము 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో వరుసగా రంగాలు అంశాలను గుర్తించండి. రైట్. ఆప్షన్ 1 5 రంగాలు 30 అంశాలు, ఆప్షన్ 2 6 అంశాలు 30 రంగాలు, ఆప్షన్ 3 3 రంగాలు 30 అంశాలు, ఆప్షన్ 4 6 రంగాలు 30 అంశాలు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో వరుసగా రంగాలు అంశాలు అనేటివి చూసుకున్నట్లయితే మనకు 6 రంగాలు 30 అంశాలు అనేటివి ఉంటాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఎన్సిఆర్టీ అధ్యక్షుడుగా ఎవరు ఉంటారు? ఆప్షన్ 1 ఉపరాష్ట్రపతి, ఆప్షన్ 2 ప్రధానమంత్రి, ఆప్షన్ 3 కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక వ్యక్తి, ఆప్షన్ 4 కేంద్ర విద్యాశాఖ మంత్రి. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. ఎన్సిఆర్టీ అధ్యక్షుడుగా ఎవరు ఉంటారంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్సిఆర్టీ అధ్యక్షుడుగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 6వ ప్రశ్న క్రింది వాన్లో కేంద్ర విద్యాశాఖకు కన్నులు చెవులతో పోల్చే సంస్థ ఏది? ఆప్షన్ 1 ఎన్యుఈపిఏ, ఆప్షన్ 2 ఎన్సిటిఈ, ఆప్షన్ 3 ఎన్సిఆర్టీ, ఆప్షన్ 4 సిబిఎస్ఈ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. మనకు కేంద్ర విద్యాశాఖకు కన్నులు చెవులతో పోల్చే సంస్థ ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎన్సిఆర్టీ. ఎన్సిఆర్టీని విద్యాశాఖకు కన్నులు చెవులతో పోల్చే సంస్థ ఎన్సిఆర్టీ. రైట్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనము 7వ ప్రశ్నలోకి వెళ్దాము. 7వ ప్రశ్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎన్సిటిఈని. ఆప్షన్ 1 1992, ఆప్షన్ 2 1973, ఆప్షన్ 3 1978, ఆప్షన్ 4 1961. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. మనము జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని 1973లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8వ ప్రశ్న క్రింది వానిలో దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి రాని రాష్ట్రాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 లక్షద్వీపులు, ఆప్షన్ 2 పాండిచ్చేరి, ఆప్షన్ 3 గోవా, ఆప్షన్ 4 తెలంగాణ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి రాని రాష్ట్రము ఏది అంటే గోవా. గోవా ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కానిది అడిగారు కాబట్టి మనకు గోవా. మిగతా లక్షద్వీపులు కావచ్చు, పాండిచ్చేరి కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇవి దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి వస్తాయి, కానీ గోవా అనేది రాదు. రైట్. మనము 9వ ప్రశ్నలోకి వెళ్దాము. ఇక్కడ మనము 9వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఐఏఎస్సీలు దీనికి అనుగుణంగా ఏర్పాటు కాబడ్డాయి. ఆప్షన్ 1 రామ్మూర్తి కమిటీ, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 1986 జాతీయ విద్యా విధానము, ఆప్షన్ 4 1968 జాతీయ విద్యా విధానము. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. ఇక్కడ ఐఏఎస్సీలు దీనికి అనుగుణంగా ఏర్పాటు కాబడ్డాయి అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1986 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఐఏఎస్సీలు ఏర్పాటు కావడం అనేది జరిగింది. నెక్స్ట్ 10వ ప్రశ్న ఎన్సిఎఫ్ 2005 ఎలాంటి అభ్యసనం విజయవంతం అవుతుందని పేర్కొంది? ఆప్షన్ 1 బడి బయట, ఆప్షన్ 1 బడి బయట అభ్యసనము, ఆప్షన్ 2 పుస్తక ఆధారిత అభ్యసనము, ఆప్షన్ 3 తరగతి గదిలో అభ్యసనము, ఆప్షన్ 4 విశాల సాంఘిక పరిసరాలతో కూడిన అభ్యసనము. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఎన్సిఎఫ్ 2025 అనేది విశాల సాంఘిక పరిసరాలతో కూడిన అభ్యసనం విజయవంతం అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 11వ ప్రశ్న, NCF 2005 ప్రకారం ఇంటి పని ఆధారంగా సరైన జతను గుర్తించండి. రైట్, నెక్స్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ ఏ చూడండి ఒకసారి. నెక్స్ట్ 12వ ప్రశ్న, NCF 2005ని ఆధారంగా చేసుకొని మన రాష్ట్రంలో రూపొందించిన పాఠ్య ప్రణాళిక చట్టం ఏది? ఆప్షన్ 1 SCF 2010, SCF 2011, ఆప్షన్ 3 APSCF 2010, ఆప్షన్ 4 APSCF 2005. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మన యొక్క సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. APSCF 2011ని రూపొందించడం అయితే జరిగింది మన రాష్ట్రంలో. ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దీన్ని ఏర్పరచుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే NCF 2005 ప్రకారము మనకు KSCFని కేరళ రాష్ట్రం వాళ్ళు దేశంలో మొదటిసారిగా 2007లో రూపొందించుకోవడం అనేది జరిగింది KSCF అని. అదేవిధంగా ఇక్కడ NCFTE 2009ని కూడా రూపొందించుకోవడం జరిగింది. దేని ఆధారంగా అంటే ఇది కూడా NCF 2005 ఆధారంగా ఏర్పరచుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే NCF 2005ని ఆధారంగా చేసుకొని దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం కరికులం ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసుకుంది అంటే అది కేరళ రాష్ట్రం. దేశంలోనే KSCF తోటి 2007లోనే వీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఉమ్మడి రాష్ట్రంలో మనము 2011లో ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. 13వ ప్రశ్న, నాణ్యత అని కోట్లు ఖర్చు పెడుతున్నాం కానీ నిజమైన నాణ్యత ఉపాధ్యాయుల నాణ్యత అని తెలియజేసిన కమిషన్ ఏది? ఆప్షన్ 1 చాటోపాధ్యాయ కమిషన్, ఆప్షన్ 2 కొఠారి కమిషన్, ఆప్షన్ 3 సెకండరీ కమిషన్, ఆప్షన్ 4 CABE కమిటీ. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 చాటోపాధ్యాయ కమిషన్ అనేది నాణ్యత అనేది నిజమైన నాణ్యత అనేది ఉపాధ్యాయుల నాణ్యత అనేది తెలిపినటువంటి కమిషన్ ఏదంటే చాటోపాధ్యాయ కమిషన్. 14వ ప్రశ్న, NCF 2005ను అనుసరించి సెకండరీ స్థాయిలో నిలకడ శాతం 60%, 53%, 40%, 47%. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి NCF 2005ను అనుసరించి సెకండరీ స్థాయిలో నిలకడ శాతం అనేది 47%గా ఉండాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 15వ ప్రశ్న, NCF 2005ను ఎవరు రూపొందించారు? ఆప్షన్ 1 CABE, ఆప్షన్ 4 NCERT, ఆప్షన్ 2 NCERT, ఆప్షన్ 3 యశ్పాల్, ఆప్షన్ 4 జాతీయ సారథ్య సంఘం. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. NCF 2005ను NCERT వారు రూపొందించారు. NCERT ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16వ ప్రశ్న, NCFTE 2009లో ఎన్ని అధ్యాయాలు కలవు? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 4. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు NCFTE 2009లో మొత్తం మనకు 6 అధ్యాయాలు కలవు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17వ ప్రశ్న, NCFTE 2009 5వ చాప్టర్లో దేని గురించి పొందుపరిచారు? ఆప్షన్ 1 ఉపాధ్యాయ అధ్యాపకుల తయారీ విధానాలను గురించి, ఆప్షన్ 2 ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక రంగాలను గురించి, ఆప్షన్ 3 ఉపాధ్యాయ విద్య అమలు చేయాల్సిన వివిధ వ్యూహాల గురించి, ఆప్షన్ 4 నిరంతర నైపుణ్య అభివృద్ధికి వృత్యాంతర కార్యక్రమాల గురించి పొందుపరచడం అనేది జరిగిందా? సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. 5వ చాప్టర్లో దేని గురించి పొందుపరిచారో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సో మనకు NCFTE 2009 5వ చాప్టర్లో దేని గురించి పొందుపరిచారు అంటే మనకు ఈ చాప్టర్లో 5వ అధ్యాయంలో ఏం చెప్పారంటే ఆ చాప్టర్లో ఉపాధ్యాయ అధ్యాపకుల తయారీ విధానాల గురించి పొందుపరచడం జరిగింది. ఉపాధ్యాయ అధ్యాపకుల తయారీల విధానాల గురించి 5వ చాప్టర్లో పొందుపరచడం జరిగింది. సో ఆ యొక్క ఆప్షన్ ఎక్కడ ఉంది? మనకు ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద
రైట్ ఆన్సర్. మొత్తం మనకు 6 అధ్యాయాలు ఉంటాయని మనం ఇంతకుముందు క్వశ్చన్లో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ మొదటి చాప్టర్ ఒకసారి మొత్తం మనకు 6 అధ్యాయాల్లో ఒకటో చూసుకున్నట్లయితే ఒకటో దాంట్లో ఏముంటుంది అంటే ఉపాధ్యాయ విద్య ఆవశ్యకతను, వివిధ సందర్భాలలో దృష్టి కేంద్రీకరించవలసిన రంగాలను దూరదృష్టిని పొందుపరచడం అనేది మొదటి చాప్టర్లో ఉంది. సో రెండో చాప్టర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనము రెండో చాప్టర్లో చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక రంగాల గురించి పొందుపరిచారు. ఇక్కడ ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక రంగాల గురించి అనేది ఇది రెండవ అధ్యాయం లేదా రెండవ చాప్టర్. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య అమలు చేయాల్సిన వివిధ వ్యూహాలు అనేది ఇది మనకు 6వ అధ్యాయం లేదా 6వ చాప్టర్లో పొందుపరచడం అనేది జరిగింది. ఇక ఆప్షన్ 4 ఒకసారి చూసుకున్నట్లయితే నిరంతర నైపుణ్య అభివృద్ధికి వృత్యాంతర కార్యక్రమాలు ఏ చాప్టర్లో పొందుపరిచాడంటే ఇది 4వ చాప్టర్లో పొందుపరచడం అనేది జరిగింది. 4వ అధ్యాయంలో ఈ నిరంతర నైపుణ్య అభివృద్ధికి వృత్యాంతర కార్యక్రమాల గురించి ఈ 4వ చాప్టర్లో పొందుపరచడం అనేది జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటి ఈ 6 చాప్టర్లు ఎన్సిఎఫ్టి గురించి మనకు 6 చాప్టర్లు ఉన్నాయి. సో నేను 5వ చాప్టర్ గురించి అడగడం అనేది జరిగింది. నెక్స్ట్గా 18వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్సిఎఫ్ 2005 యొక్క నినాదం ఏంటిది? ఆప్షన్ 1 లెర్నింగ్ ఈజ్ ఏ క్రియేటివిటీ, ఆప్షన్ 2 ఫ్రీ అండ్ హ్యాపీ లెర్నింగ్, ఆప్షన్ 3 లెర్నింగ్ వితౌట్ బర్డెన్, ఆప్షన్ 4 లెర్నింగ్ విత్ బర్డెన్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది ఎన్సిఎఫ్ 2005 యొక్క నినాదం అనేది అవుతుంది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ సారథ్య సంఘానికి వీరు నాయకత్వం వహించారు. ఆప్షన్ 1 ప్రొఫెసర్ శాంత సిన్హా, ఆప్షన్ 2 కస్తూరి రంగన్, ఆప్షన్ 3 కపిల్ సిబాల్, ఆప్షన్ 4 యష్ పాల్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ ఎన్సిఎఫ్ 2005 రూపకల్పన కోసం మన యొక్క నాయకత్వం వహించింది ఎవరంటే యష్ పాల్ గారు నాయకత్వం వహించడం జరిగింది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20వ ప్రశ్న ఎన్సిఎఫ్ 2023 రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ సారథ్య సంఘానికి వీరు నాయకత్వం వహించారు. ఆప్షన్ 4 ప్రొఫెసర్ శాంత సిన్హా, ఆప్షన్ 2 కస్తూరి రంగన్, ఆప్షన్ 3 కపిల్ సిబాల్, ఆప్షన్ 4 యష్ పాల్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఎన్సిఎఫ్ 2023 ఏర్పాటులో నాయకత్వం వహించింది ఎవరంటే కస్తూరి రంగన్ కమిటీ. దీంట్లో 12 మంది సభ్యులు అనేది ఉంటారు. ఈ కస్తూరి రంగన్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఇతరత్ర అంశాల్లో సంబంధం లేకుండా పాఠశాల ప్రవేశాలకు సూచించిన సాధారణ కాల వ్యవధి ఏది? ఆప్షన్ 1 జూన్ 12 నుంచి ఆగస్టు 31 వరకు, ఆప్షన్ 2 జూన్ 12 నుంచి జూలై 31 వరకు. నేను ఆప్షన్ చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 3 ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు, ఆప్షన్ 4 జనవరి 1 నుంచి ఏప్రిల్ 23. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 జూన్ 12 నుంచి ఆగస్టు 31 ప్రకారము 2009 యాక్ట్ ప్రకారము ఇతరత్ర అంశాల్లో సంబంధం లేకుండా పాఠశాల ప్రవేశాలకు సూచించిన సాధారణ కాల వ్యవధి ఏది అంటే జూన్ 12 నుంచి ఆగస్టు 31 వరకు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2వ ప్రశ్న విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరైన వాక్యం ఏది? ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 ఉపాధ్యాయ ఖాళీలు 10% కంటే మించకూడదు. స్టేట్మెంట్ 2 ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగించకుండా కనీసం 2 ఉపాధ్యాయులు ఉండాలి. స్టేట్మెంట్ 3 విద్యా ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలి. ఇవి స్టేట్మెంట్లు. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఏమో 1,2, ఆప్షన్ 2 ఏమో 2,3, ఆప్షన్ 3 ఏమో 1,3, ఆప్షన్ 4 1,2,3. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి అన్ని స్టేట్మెంట్లు 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఉపాధ్యాయుల ఖాళీలు 10% మించకూడదని చెప్పింది ఆర్టీఈ 2009. అదేవిధంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండొద్దు, కనీసం 2 టీచర్లు ఉండాలని చెప్పింది. విద్యా ఖర్చు ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలని కూడా చెప్పింది. నెక్స్ట్ మనము 3వ ప్రశ్నలోకి వెళ్దాం.
ఇక మూడవ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యా సామాజిక భద్రత అనేది బాలల హక్కులో కింది ఏ వర్గీకరణలో ఉంటాయి? ఆప్షన్ 1 అభివృద్ధి చెందే హక్కు, ఆప్షన్ 2 రక్షణ హక్కు, ఆప్షన్ 3 స్వేచ్ఛా హక్కు, ఆప్షన్ 4 జీవించే హక్కు. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అభివృద్ధి చెందే హక్కు అనేది సామాజిక భద్రత అనేది బాలల హక్కుల్లో అభివృద్ధి చెందే హక్కులో భాగంగా ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4వ ప్రశ్న, విద్యా హక్కు చట్టానికి సంబంధించి సత్యవాక్యం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 విద్యార్థికి బదిలీ ధృవపత్రము లేదని కారణంతో ఆ విద్యార్థికి ప్రవేశం నిరాకరించవచ్చు. ఆప్షన్ 2 విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సరంలో జూన్ నెలలో మాత్రమే ప్రవేశం కల్పించాలి. ఆప్షన్ 3 విద్యార్థి బదిలీ పత్రం లేదని కారణంతో ప్రవేశం నిరాకరించకూడదు. ఆప్షన్ 4 ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి సత్యవాక్యం అడిగారు. మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థికి బదిలీ పత్రం అంటే టీసీ లేదని కారణంతో ప్రవేశం నిరాకరించకూడదు అన్నారు. కాబట్టి ఇది టీసీ లేదని లేకున్నా తీసుకోవాలని చెప్తున్నాడు స్టేట్మెంట్ 3లో. సో మన సత్యం అనేది ఇదే అవుతుంది. ఫస్ట్ ఇది ఏమవుతుంది, లేదనే కారణంతో నిరాకరించవచ్చు అన్నాడు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓకే, విద్యార్థులకు ప్రతి విద్యాసం జూన్ నెలలో కల్పించాలని ఏముంది, జూలైలో కూడా తీసుకోవచ్చు, ఆగస్టులో కూడా తీసుకోవచ్చు. ఆగస్టు 31 వరకు వారు సూచించినటువంటి యాక్ట్ 2009 ప్రకారం. ఇప్పుడైతే దాదాపుగా ఇయర్ మొత్తం కూడా అడ్మిషన్ అనేది తీసుకోవాలి. ఇక నెక్స్ట్ లాస్ట్ చూడండి, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పాటు చేయవచ్చు. దీనికి సంబంధం అయితే లేదు. కాబట్టి స్టేట్మెంట్ 3 ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది మనకు విద్యా హక్కు చట్టం ప్రకారం రైట్ అనేది అవుతుంది. నెక్స్ట్ 5వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009లో ఆప్షన్ 1 7 అధ్యాయాలు 38 సెక్షన్లు, ఆప్షన్ 2 5 అధ్యాయాలు 111 సెక్షన్లు, ఆప్షన్ 3 7 అధ్యాయాలు 345 సెక్షన్లు, 4వది 5 అధ్యాయాలు 30 సెక్షన్లు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. విద్యా హక్కు చట్టం 2009లో మనకు 7 అధ్యాయాలు 38 సెక్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ 6వ ప్రశ్న, ఉపాధ్యాయులు జనగణన ఎన్నికల విధులు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం లాంటి పనులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్న సెక్షన్ ఏది? ఆప్షన్ 1 సెక్షన్ 8, ఆప్షన్ 2 సెక్షన్ 23, ఆప్షన్ 3 సెక్షన్ 27, ఆప్షన్ 4 సెక్షన్ 25. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. సెక్షన్ 27 అనేది ఉపాధ్యాయులు జనగణన ఎన్నికల విధులు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం లాంటి పనులు నిర్వహించాలని సెక్షన్ 28 చెప్తుంది ఆర్టికల్ మన ఆర్టీఐ 2009లో. రైట్, 7వ ప్రశ్న చూసుకున్నట్లయితే భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చెయ్యని రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ 2 పంజాబ్, ఆప్షన్ 3 అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 పాండిచ్చేరి. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయని రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసేది? ఆప్షన్ 1 పాఠశాల యాజమాన్య కమిటీ, ఆప్షన్ 2 వ్యక్తిగత విచక్షణతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆప్షన్ 3 మండల విద్యాశాఖ అధికారి, ఆప్షన్ 4 మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠశాల యాజమాన్య కమిటీ అనేది రైట్, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసేది పాఠశాల యాజమాన్య కమిటీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 9వ ప్రశ్న,
ఒక విద్యా సంవత్సరంలో ఒక ప్రాథమికోన్నత పాఠశాల కనీసం ఎన్ని రోజులకు తగ్గకుండా పనిచేయాలని విద్యా హక్కు చట్టం పేర్కొంది? ఆప్షన్ 1 180 నుంచి 200 రోజులు, ఆప్షన్ 2 200 నుంచి 220 రోజులు, ఆప్షన్ 3 220 నుంచి 240 రోజులు, ఆప్షన్ 4 200 నుంచి 240 రోజులు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 200 నుంచి 220 రోజులు తగ్గకుండా యూపీఎస్ మరియు యూపీఎస్ స్కూళ్ళు పనిచేయాలి. ప్రైమరీ స్కూల్ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు. నెక్స్ట్ 10వ ప్రశ్న, ప్రతి ఆవాస ప్రాంతానికి ఎంత దూరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉండాలని విద్యా హక్కు చట్టం 2009లో పేర్కొన్నది? ప్రాథమిక ఉన్నత పాఠశాల. సో ప్రాథమికోన్నత పాఠశాల ఇది యూపీఎస్ స్కూలు ఎంత దూరంలో ఉండాలని ఆర్టీఈ చెప్పడం జరుగుతుందని అడగడం జరిగింది 2009 ప్రకారము. ఇక్కడ మనకు యూపీఎస్ స్కూల్ అనేటివి ప్రతి 3 కిలోమీటర్లకు ఒక యూపీఎస్ స్కూల్ ఉండాలని మనకు విద్యా హక్కు చట్టం 2009లో ఉంది. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలని చెప్పారు. ప్రతి కిలోమీటర్ ఆవరణలో ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ 11వ ప్రశ్న, క్రింది అంశాలలో ఏది విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సరికాదు అన్నాడు? రైట్. ఫస్ట్ ఆప్షన్ చూడండి. సెక్షన్ 3 ప్రకారము 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంటుంది. ఆప్షన్ 2 సెక్షన్ 10 ప్రకారము 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఆప్షన్ 3 సెక్షన్ 8 ప్రకారము పూర్వ ప్రాథమిక పాఠశాలను స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 4 సెక్షన్ 13 ప్రకారము ప్రాథమిక తరగతికి ఎలాంటి ఎంపిక ఫీజు లేదు. వాడు ఏమడిగాడు? సరికానిది అడిగారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సరికాదు అన్నాడు. సరికానిది మనకు ఏమవుతుంది? సో మనకు సరైన సమాధానం దీంట్లో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే సెక్షన్ 8 ప్రకారము పూర్వ ప్రాథమిక పాఠశాలను స్థానిక ప్రభుత్వం ఏర్పాటు చేయదు. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సరికానిది అడిగారు. సో మనకు సరికానిది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా 3 స్టేట్మెంట్లు ఏవైతే 3 ఆప్షన్లు ఉన్నాయో అవి సరైనవే. నెక్స్ట్ 12వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం సెక్షన్ 21 ఏ అంశానికి సంబంధించింది? ఆప్షన్ 1 ఉపాధ్యాయుల నియామకానికి అర్హతలు, ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు విధులు సమస్య పరిష్కారము, ఆప్షన్ 3 బడిలో పాఠశాల యాజమాన్యము కమిటీ ఏర్పాటు, ఆప్షన్ 4 బడి అభివృద్ధి ప్రణాళిక తయారీ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. మనకు ఈ సెక్షన్ 21 ఏ అంశానికి సంబంధించింది అంటే బడిలో పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటుకు సంబంధించింది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13వ ప్రశ్న, వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. రైట్. 13వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం ప్రకారం బడి అంటే ఆప్షన్ 1 ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాల, ఆప్షన్ 2 ఎయిడెడ్ పాఠశాలలు, ఆప్షన్ 3 అన్ఎయిడెడ్ పాఠశాలలు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. విద్యా హక్కు చట్టం ప్రకారము బడి అంటే మనకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, అన్ఎయిడెడ్ పాఠశాలలు ఇవి అన్నీ మనకు విద్యా హక్కు చట్టం ప్రకారము ఇవి అన్నీ మనకు సరైనవే అవుతాయి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ఎలిమెంటరీ విద్యగా కింది ఏ తరగతులను పేర్కొంది? విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్యగా కింది ఏ తరగతులను పేర్కొంది? ఇది ప్రీవియస్ బిట్. ఆప్షన్ 1 1 నుంచి 5 తరగతులకు, ఆప్షన్ 2 1 నుంచి 8 తరగతులను, ఆప్షన్ 3 1 నుంచి 10 తరగతులను, ఆప్షన్ 4 1 నుంచి 7 తరగతులు. సో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. ఇక్కడ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే 1 నుంచి 8th క్లాస్, ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి వాటిని మనము ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. ఇక 15వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఒక ప్రాథమిక పాఠశాలలో 51 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ పాఠశాలకు కనీసం ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలని విద్యా హక్కు చట్టం పేర్కొంది?
ఆప్షన్ 1 ఒకరు, ఆప్షన్ 2 ఇద్దరు, ఆప్షన్ 3 ముగ్గురు, ఆప్షన్ 4 నలుగురు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, 51 మంది విద్యార్థులు ఉంటే ఉపాధ్యాయులు అనేవారు ఇద్దరు ఉండాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇద్దరు ఉపాధ్యాయులు. నెక్స్ట్ 16వ ప్రశ్న, ఎవరైనా గుర్తింపు లేకుండా పాఠశాల నిర్వహించినట్లయితే ఎంత జరిమానా విధించాలి? ఆప్షన్ 2 25,000, ఆప్షన్ 1 25,000, ఆప్షన్ 2 50,000, ఆప్షన్ 3 1 lakh, ఆప్షన్ 4 10,000 రూపీస్. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. అంటే ఎవరైనా గుర్తింపు లేకుండా పాఠశాల నిర్వహించినట్లయితే వారికి ₹1,00,000 జరిమానా విధించాల్సి ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం ప్రకారం కింది వాటిలో పాఠశాల యాజమాన్య కమిటీ విధి కానిది ఏది అడిగారు. సో ఆప్షన్ 1 ఉపాధ్యాయులకు క్రమం తప్పకుండా ప్రతి నెల జీతం మంజూరు చేయడం. ఆప్షన్ 2 పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారీలో సలహాలు సూచనలు ఇవ్వడం. ఆప్షన్ 3 పాఠశాల ప్రగతిని పరిశీలించడం. ఆప్షన్ 4 మధ్యాహ్న భోజన పథకం అమలు పర్యవేక్షణ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. అంటే ఎస్ఎంసి యొక్క విధి కానిది అడిగారు. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 అవుతుంది. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా ప్రతి నెల జీతం మంజూరు చేయడం అనేది యాజమాన్య కమిటీల యొక్క విధి కాదు, వాళ్ళకు దాంట్లో సంబంధం ఉండదు. సో ఇది డీడీఓ గారు, అంటే వాళ్ళ డీడీఓగా ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ జీతం అనేది చేయడం జరుగుతుంది టీచర్స్ యొక్క. కాబట్టి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 18వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఏ పాఠశాల అయినా బాలలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తే ప్రభుత్వం ఎంత జరిమానా విధిస్తుంది? ఆప్షన్ 1 మొదటి తప్పుకు 50,000, రెండోసారి నుంచి ప్రతి తప్పుకు ₹1,00,000 జరిమానా. ఆప్షన్ 2 మొదటి తప్పుకి ₹1,00,000, రెండోసారి నుంచి ప్రతి తప్పుకి ₹2,00,000. ఆప్షన్ 3 మొదటి తప్పుకు 25,000, రెండోసారి ప్రతి తప్పుకు ₹50,000. ఆప్షన్ 4 పాఠశాల గుర్తింపు రద్దు చేస్తారు. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 మొదటి తప్పుకు 25,000, రెండోసారి ప్రతి తప్పుకు 50,000 జరిమానా అనేది విధించడం అనేది జరుగుతుంది. 19వ ప్రశ్న, NCF 2005 ప్రకారము విద్యార్థి అభ్యసించే సబ్జెక్టుల మధ్య పరిధిని తొలగించాలి. ఎందుకంటే సబ్జెక్టుల మధ్య పరిధులను తొలగించాలి. ఎందుకంటే ఆప్షన్ 1 అభ్యసన ప్రక్రియ జ్ఞాన నిర్మాణ పరంగా ఉండాలి. ఆప్షన్ 2 విద్యార్థికి జ్ఞాన ప్రసారం సమైక్య జ్ఞానంగా ఉండాలి. ఆప్షన్ 3 అవగాహన చేసుకోవడంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా కల్పించాలి. ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 అవుతుంది. పైవన్నీ మనకు సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ 20వ ప్రశ్న, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పాఠ్య ప్రణాళిక అభివృద్ధికి నిర్దేశించిన సూత్రాలలో లేనిది. ఆప్షన్ 1 అభ్యసన ప్రక్రియ పాఠ్య పుస్తకానికి అనుకూలంగానే ఉండాలి. ఆప్షన్ 2 పరీక్షలు సులభతరంగా ఉండి వాటిని తరగతి గదిలో సంయుక్తం చేయాలి. ఆప్షన్ 3 విద్యార్థుల జ్ఞానం పాఠ్యపుస్తకాల కంటే విస్తృతంగా ఉండాలి. ఆప్షన్ 4 బట్టి పట్టే విధానానికి స్వస్తి పలకాలి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అభ్యసన ప్రక్రియ పాఠ్యపుస్తకానికి అనుకూలంగానే ఉండాలి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఎందుకంటే వాడు ఏమడిగారు, నిర్దేశించిన సూత్రాల్లో లేనిది అడిగారు. కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 21వ ప్రశ్న, పాఠశాల ప్రమాణాల విషయంలో ఏ అంశాల్లో బోధించడానికి 6 నుంచి 8 తరగతులకు పాక్షిక కాల ఉపాధ్యాయులను నియమించాలని విద్యా హక్కు చట్టం పేర్కొంది? ఆప్షన్ 1 భాష బోధించే ఉపాధ్యాయుడు. ఆప్షన్ 2 సైన్స్ బోధించే ఉపాధ్యాయుడు. ఆప్షన్ 3 గణితం బోధించే ఉపాధ్యాయుడు. ఆప్షన్ 4 ఆర్ట్స్ బోధించే ఉపాధ్యాయుడు. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్ట్స్ బోధించే ఉపాధ్యాయుడు అనేది మనకు సరైన సమాధానము అవుతుంది.
నెక్స్ట్ 22వ ప్రశ్న, జాతీయ ప్రణాళిక చట్టం ప్రకారము భారం లేని అభ్యసనాన్ని కల్పించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది అంటే ఆప్షన్ 1 పరీక్ష విధానంలో మార్పులను తీసుకురావాలి, ఆప్షన్ 2 పాఠ్య ప్రణాళిక నుంచి పాఠ్య పుస్తకాల వరకు మార్పులు తీసుకురావాలి, ఆప్షన్ 3 విద్యార్థి నిజ జీవితానికి పాఠశాల జ్ఞానాన్ని అనుసంధానం చేయాలి, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సిఫార్సు చేయడం అంటే అని అడిగాడు, సో చేసిందని వచ్చింది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. 23వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడికి బోధనకు వారానికి ఎన్ని గంటల సమయం కేటాయించారు? ఆప్షన్ 1 45 గంటలు, ఆప్షన్ 2 35 గంటలు, ఆప్షన్ 3 30 గంటలు, ఆప్షన్ 4 20 గంటలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. అయితే 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రతి ఉపాధ్యాయుడికి బోధనకు వారానికి ఎన్ని గంటల సమయం ఇచ్చారంటే 45 గంటల సమయం ఇచ్చారు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24వ ప్రశ్న, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చాల్సింది. ఆప్షన్ 1 శిక్షణ పొందని ఉపాధ్యాయుడు, ఆప్షన్ 2 విద్యార్థులు కోరిన ఉపాధ్యాయుడు, ఆప్షన్ 3 శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, ఆప్షన్ 4 సహాయక ఉపాధ్యాయుడు. సో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం విద్యార్థులకు సమకూర్చాల్సింది ఏంది? సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఖచ్చితంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు విద్యార్థులకు అందించాలి కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు. ఫస్ట్ది కూడా ఉంది, శిక్షణ పొందని అని ఉంది, సో జాగ్రత్తగా మనము చదవాలి. నెక్స్ట్ 25, సో సీరియల్ నెంబర్ మిస్ అయినట్టుంది, సో 26. 26వ ప్రశ్న చూసుకున్నట్లయితే విద్యా విధానంలో బోధన ప్రక్రియ ఎలా ఉండకూడదు? ఆప్షన్ 1 తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి, ఆప్షన్ 2 అమృత అంశాల నుంచి మూర్త అంశాలకు, ఆప్షన్ 3 సరళత నుంచి సంక్లిష్టత వైపుకు, ఆప్షన్ 4 పైవన్నీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో బోధన ప్రక్రియ ఎలా ఉండకూడదంటే అమృత అంశాల నుంచి మూర్త అంశాలకు ఉండకూడదు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి చెప్పాలి, సరళత నుంచి సంక్లిష్టత వైపుకు ఉండాలి, కానీ అమృత నుంచి మూర్త వైపుకు ఉండదు, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అమృత నుంచి మూర్త భావనల వైపు ఉండకూడదు. సో మనకు అదే అడిగారు, ఆప్షన్ 3 ఇస్ ద రైట్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 27వ ప్రశ్న, గణిత విద్యా బోధన లక్షణాన్ని జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఏమని పేర్కొంది? ఆప్షన్ 1 పిల్లలను యాంత్రిక పద్ధతులకు అలవాటు చేయడం, ఆప్షన్ 2 గణిత ప్రక్రియలను కంఠత విధానాలతో నేర్పించడం, ఆప్షన్ 3 పిల్లల్లో తార్కిక జ్ఞానాన్ని పెంపొందించడము, ఆప్షన్ 4 పిల్లలను పై తరగతులకు తయారు చేయడము. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, గణిత బోధన అంటే మనకు ఈజీగా గుర్తొచ్చే తార్కిక జ్ఞానం. సో మనకు తార్కిక జ్ఞానం ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 పిల్లల్లో తార్కిక జ్ఞానాన్ని పెంపొందించడము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 28వది, బోధన అభ్యసన ప్రక్రియ ఏ విధంగా ఉండాలి? ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు ఆలోచనలే మూల ఆధారంగా ఉండాలి, ఆప్షన్ 2 పిల్లల్లో సృజనాత్మకత పెంచే విధంగా ఉండాలి, ఆప్షన్ 3 పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని నిరుత్సాహపరిచే విధంగా ఉండాలి, ఆప్షన్ 4 ఉన్నది ఉన్నట్లుగా నేర్పే విధంగా ఉండాలి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం పిల్లల్లో ఏం తీయాలి? క్రియేటివిటీ. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, పిల్లల్లో సృజనాత్మకత పెంచే విధంగా ఉండాలి. నెక్స్ట్ 29వ ప్రశ్న, బోధన అభ్యసన ప్రక్రియలు భాగస్వామ్యం అంటే ఏంటిది? బోధన అభ్యసన ప్రక్రియల్లో భాగస్వామ్యం అంటే ఏమిటి? ఆప్షన్ 1 పిల్లలు అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పిల్లల అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆప్షన్ 2 ఉపాధ్యాయుని అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వడము, ఆప్షన్ 3 పిల్లలు ఉపాధ్యాయుల అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వడము, ఆప్షన్ 4 ఖచ్చితంగా చెప్పలేము. రైట్, బోధన అభ్యసన ప్రక్రియలో భాగస్వామ్యం అంటే పిల్లలు అండ్ ఉపాధ్యాయులు, చిల్డ్రన్స్ అండ్ టీచర్స్ యొక్క భాగస్వామ్యం ఉండాలి, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.
పిల్లలు ఉపాధ్యాయుల అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నెక్స్ట్ 30వ ప్రశ్న, జాతీయ ప్రణాళిక చట్టం 2005 5 ప్రకారము నాణ్యత ప్రమాణాంశాల్లో కింది వాటిలో దేనికి అధిక ప్రాముఖ్యం ఇచ్చింది? ఆప్షన్ 1 భౌతిక వనరులు, ఆప్షన్ 2 అర్హతలు ఔత్సాహికత కలిగిన ఉపాధ్యాయులు, ఆప్షన్ 3 విద్యార్థి అభ్యసన అనుభవాల రూపకల్పన పాఠ్య ప్రణాళిక సంస్కరణ, ఆప్షన్ 4 ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆలోచనలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దేనికి ప్రాముఖ్యం ఇచ్చారంటే విద్యార్థి అభ్యసన అనుభవాల రూపకల్పన పాఠ్య ప్రణాళిక సంస్కరణలకు ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్.